దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేసిన తర్వాత మనం ఎవరితో ఉండాలండి? ఎవరితో? సంఘముతో, దేవునితో, సహవాసులతో, దైవజనులతో. ఏం కోరుకోవాలా? అదే అపోస్తుల కార్యం రాయబడిన మాట. వారు బోధ యందు, సహవాసమందు, ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు ఎలాగ ఉన్నారంట? నీ బాహ్య సంబంధమైన జీవితం మారింది, నీ అంతరంగం మారింది, నీ సహవాసం మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎట్టబడితే అక్కడ ఎవరితో అంటే వాళ్ళతో నువ్వు ఉండలేవు. నీ వల్ల కాదు. వాళ్ళ మధ్యలో నువ్వు ఇమడలేవు. నీలో లోతైనటువంటి మార్పు కలిగి ఉంటే నువ్వు అన్యజనులతో విచ్చోడుగా ఉండలేవు, లోకస్తులతో నువ్వు ఉండలేవు. నువ్వు దేవుని సహవాసాన్ని కోరుకుంటావు, దేవుని సేవకుల సహవాసాన్ని కోరుకుంటావు. దేవుని బిడల మధ్యలో నిన్ను నువ్వు బలపరుచుకోవడానికి, నిన్ను నూతనపరుచుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయనతో తన్నుండనిమ్మని. ఆయన ఏం చేశారంట? బ్రతిమలు ఆడుకోవడము. ఆ మాటల్లో ఎంత మార్పో. ఒక మాట అంటాను, నా ప్రియదేవులారా, నా పలుకులో కూడా మార్పు రావాలండి. నువ్వు బయటికి ఎంత మారినావో నీ పలుకు కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఒక దినాన ఆయన యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన పేతురుతో ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది, నీ పలుకు నీ గురించి సాక్ష్యం ఇస్తుందయ్యా. ఏలియాని గురించి, ఆ మనుష్యుడు ఏలియా అని అంటే ఈయన ఎవరో తెలుసా? ఈయన యేసుతో ఉన్నవాడు. ఎందుకంటే ఈయన పలుకు ఆయన గురించి ఏం చేస్తూ ఉంది? సాక్ష్యం ఇస్తూ ఉంది. నీ మాటలు కఠోరంగా ఉండవు, నీ మాటలు లోక సంబంధమైనవిగా ఉండవు. నీ మాటలు ఈ సినిమా సంబంధమైనటువంటి లాంగ్వేజెస్లో నీ మాటలు ఉండవు. నీ నోటిని దేవుడు పరిశుద్ధపరుస్తాడు, నీ దేహాన్ని పరిశుద్ధపరుస్తాడు, నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. సమస్త విషయాల్లో దేవుని మహిమపరచాలన్నటువంటి భావనతో మనం కొనసాగుతాం.